ఎస్జీ మాత ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చి సింపుల్గా అంటే మనందరం కూడా లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలు అనే అటువంటి దాని నుండి ఒక జాతక చక్రాన్ని విశ్లేషించాలి అండ్ దాని ద్వారా కరెక్ట్ ప్రెడిక్షన్ ఇవ్వగలుగుతాము అనేది నేర్చుకున్నప్పుడు కామన్గా మనందరిలో వచ్చే డౌట్ ఏంటి అంటే మరి ఇప్పుడు లగ్నానికి పాపగ్రహాలు అయ్యారు అనుకోండి కొన్ని గ్రహాలు, వారికి సంబంధించినటువంటి కారకత్వాలు పూర్తిగా మనకి దొరకవా, మనకి లభించవా, లేదా మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి అనే అటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా నేను ఈరోజు గురువు గ్రహాన్ని తీసుకున్నాను అండి. సో మనకి గురుగ్రహం యొక్క కారకత్వాలలో మన మానవులకి కావలసినటువంటి అతి ముఖ్యమైనది ఏంటి? ధనము, జ్ఞానము, సంతానము, గృహము. సో ఇందులో విద్య, ఆ విద్యలో కూడా కొన్ని రకాల సబ్జెక్ట్స్ అన్నీ గురువుకు ఉంటాయి. అంటే మనకి ఏదైతే ఎక్కువగా ఎసెన్షియల్ ధనము, బంగారము, ఈ రెండు కూడా గురువు కారకత్వాలే. విద్యకి కారకత్వం గురువే, సంతానము మరియు గృహాలన్నింటికి. మరి ఇలా ఒకవేళ లగ్నానికి గురువు గనక పాపి అయ్యారు అంటే ఏంటి? శనిపాలిత లగ్నాలలో పుట్టినటువంటి ఎవరికైనా కూడా గురువు పాపి అవుతారు. మనందరికీ తెలుసు శనిపాలిత లగ్నాలు ఏంటి అండి? వృషభము, మిథునము అండ్ కన్య, తుల, మకరము, కుంభము. ఈ లగ్నాలలో పుట్టిన వాళ్ళందరికీ గురువు పాపి అవుతారు. కాబట్టి మరి ఇవేవి కూడా వాళ్ళకి లభించవా? అలా లభించకుండా ఎందుకుంటున్నాయి? కొందరికి లభిస్తున్నాయి, కొందరికి లభించట్లేదు. మరియు గురువు శుభగ్రహంగా ఉన్నంత మాత్రాన ఇవి లభిస్తాయా? మనము దీనిని అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనే అటువంటి విషయంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఏంటి అంటే లగ్నానికి పాపి అయ్యారు అని అన్నంత మాత్రాన వారికి సంబంధించిన కారకత్వాలన్నీ లభించవు అనే అటువంటిది మాత్రం కాదు. ఓకే, అలా అని లభిస్తాయి అనే అటువంటిది కూడా కాదు. సో మరి ఏంటి? లభించవు, లభిస్తాయి రెండూ కాదని అంటున్నారు. మరి ఏంటి నిజము అని అన్నట్లయితే చూడండి, కొన్నిసార్లు ధనము, బంగారము గురువు కారకత్వం అయ్యింది. గురువు మీ లగ్నానికి పాపిగా ఉంటూ పాప స్థానాలలోనే ఇంకా ఉన్నారు, ఏ శుభగ్రహాలకి దొరకకుండా ఉన్నారు అని అనుకున్నప్పుడు గురువు యొక్క రెండు గృహాలైనటువంటి ధనస్సు, మీనము, గురువుకి ఏవైతే కారకత్వాలు ఉంటాయో అండి ఇవన్నీ కూడా ధనస్సులో ఉంటాయి, మీనంలో కూడా ఉంటాయి. ఈ పాయింట్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి గురువు పాపగ్రహం అయినంత మాత్రాన ధనస్సులో కానీ మీనంలో కానీ మీ లగ్నానికి శుభగ్రహాలు ఎవరైతే ఉంటారో వారు ఈ కారకత్వాలని తీసుకొని మీకు అందించగలుగుతారు. కాబట్టి ఏంటి? అందుకే శనిపాలిత లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ చాలా ధనవంతులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉన్న వాళ్ళు ఉన్నారు. విద్యలో కూడా గురువుకి సంబంధించినటువంటి వేద విద్యలో కూడా చాలా ప్రావీణ్యతం పొందిన వాళ్ళు ఉన్నారు. మంచి పుత్ర సంతానము, లగ్జరీ గృహాలు చాలా పెద్దవైనవి కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంటే కేవలం గురువు పాపి అయినంత మాత్రాన లభించవు అనేది కాదండి. ధనస్సులో, మీనంలో ఉండే శుభగ్రహాలు కూడా ఏ శుభగ్రహాలు ఉన్నాయో ఆ కారకత్వం ద్వారా మాత్రము అది ఫుల్ఫిల్ అవుతుంది అని అర్థం. ఒకవేళ గురువు పాపిగా ఉండి ధనస్సు పాపి అయిపోయి మీనం పాపిగా ఉంటూ ఇందులో మన యొక్క శుభగ్రహాలు ఏవి లేకుండా గనక ఉన్నప్పుడు మాత్రము మనము ఎలా చూడాలి అంటే అప్పుడు లభించవు, లభిస్తాయి అనే కాన్సెప్ట్లో వీరు పుట్టినటువంటి కుటుంబ నేపథ్యము, వారి తల్లిదండ్రులు కూడా చాలా అలా ఉన్నప్పుడు ఏంటి? వాస్తవానికి వాళ్ళకి కావలసిన ధనము, బంగారము లభించవు అనేది కూడా అక్కడ అర్థమవుతుంది. కుటుంబ నేపథ్యము అలానే ఉంది అండ్ వీళ్ళ జాతకంలో ఇలానే ఉంది కాబట్టి ఖచ్చితంగా లభించవు అనే అటువంటి పాయింట్. అంటే ధనము, బంగారము అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో వాటి సంపాదన కోసము వీళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది అనే పాయింట్ అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గురువు పాపిగా ఉంటూ ధనస్సు, మీనంలో కూడా పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా కొందరికి లభించే వాళ్ళు కూడా ఉన్నారు. వారి కుటుంబ నేపథ్యము గనక మంచి రిచ్ పీపుల్ అయి ఉండి లేదా సంపాదన మంచిగా కలిగి ఉండి కుటుంబ నేపథ్యం ద్వారా కూడా వచ్చే ఉంటాయి. కానీ ఇక్కడ గురువు ధనస్సు, మీనం పాపగ్రస్తం చెందినప్పుడు కుటుంబ నేపథ్యం వలన వచ్చాయి అనుకున్నప్పటికీ కూడా వీళ్ళకి లభించినటువంటి ఆ ధనము, ఆ బంగారము వీటిని ఎలా ఇంకా పెంచాలి, ఎలా వాడుకోవాలి
అనేటటువంటి అంశంలోనైనా లోటు ఉంటుంది, అది కన్ఫామ్. ఓకే, సో ఇది పాయింట్. లభిస్తాయి, లభించవు, ఏది జరిగినా అవుట్పుట్ ఏంటి అంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి, లేదా వాటిని ఇంకా ఎలా పెంచాలో తెలియాలి కదా. ఇవి రెండూ తెలియనప్పుడు ఏంటి, అవి మన దగ్గర లేకుండా పెంచలేకపోతున్నాము అన్న అవుట్పుట్ పెంచలేకపోయాము. మన దగ్గర కుటుంబ నేపథ్యం ద్వారా వచ్చాయి అన్నా కూడా వాటిని పెంచలేకపోయాము. లేదా బంగారము అంటే కుటుంబ నేపథ్యం చాలా పూర్గా ఉంటూ బంగారం వేసుకోవడానికి కూడా దొరకనంతగా ఉంటే అయ్యో నాకుంటే బాగుండేది వేసుకుందామని అనిపించవచ్చు. లేదా కుటుంబ నేపథ్యం బాగుండి బంగారం విపరీతంగా వచ్చిన ఈ పర్సన్కి బంగారం వాడడం, వేసుకొని తిరగడం అనేది ఇష్టం లేకపోవచ్చు. ఉన్న బంగారం అంతా బీరువాలోనో బ్యాంక్ లాకర్లలోనో పెట్టి చూసుకోవడమే తప్పితే పెద్దగా వేసుకునే ఆసక్తి ఉండకపోవచ్చు. అవుట్పుట్ ఏంటి, శరీరం మీద లేకపోవడం. అది లేకుండానైనా జరగవచ్చు, ఉన్నా కూడా లేకపోవచ్చు. అది అంటే మనము దాని నుండి ఎంత ఫీల్ని పొందుతున్నాము అనేసి విధంగా తెలుసుకోవడానికి ఇలా చూడాలి. కానీ కేవలం ఉండవు అనేది కూడా ఒకేసారి కొట్టిపడేయలేం. కుటుంబ నేపథ్యం కూడా అలా ఉండొచ్చు. నెక్స్ట్ గురువు, ధనస్సు, మీనం ఇలా రెండు అన్నీ చెడిపోయి పంచమం కూడా పోయినప్పుడు ఏంటి, విద్య నిజంగానే పూరై ఉంటుంది. ఓకే, లేదా కొన్నిసార్లు పంచమం బాగుండి విద్యలో ఉన్నా కూడా కేవలం గురువుకి సంబంధించిన విద్యలు దూరం అవుతాయి తప్పితే మిగిలినటువంటివి నో ప్రాబ్లం. కాబట్టి గురువు బాలేనంత మాత్రాన జ్ఞానము ఉండదు, విద్య ఉండదు అనేసి మాత్రం అనుకోకూడదు. ఓకే, అండ్ గురువు సంతానానికి కారకుడు. అంటే ఏంటి, పుత్ర సంతానమా స్త్రీ సంతానమా అనేది కాదండి, పూర్తి సంతానానికి కారకుడు, జీవం పోయడానికి కారకుడు ఆయన. గురువు, ధనస్సు, మీనం పూర్తిగా పోయి పంచమ స్థానం పోయినప్పుడు సంతానం కలగడానికి కష్టం ఉండొచ్చు, కానీ ఇవి పాజిటివ్గా ఉన్నప్పుడు మళ్ళీ వేరుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇవి మూడు కూడా పోయినప్పుడు కొందరికి సంతానం ఉంటారు, కానీ వారి వలన వీరు దుఃఖించడానికి, ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఉంటాయి. అసంతృప్తి అని చెప్పాలి. ఓకే, అండ్ గృహాలు ఉండవా గురువు బాలేని వాళ్ళకి అంటే ఎందుకు ఉండవు, చాలామందికి ఉన్నారు కదా. అంటే ధనుస్సులో కానీ మీనంలో కానీ మళ్ళీ వాళ్ళ జాతకంలోని చతుర్థాధిపతులు శుభగ్రహాలుగా ఉన్నప్పుడు ఈ కారకత్వాల్ని గ్రహించి ఇచ్చేస్తారు. ఒకవేళ అన్నీ బాలేకపోయినప్పుడు ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా వాళ్ళకి దాని మీద ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. అది అంటే కేవలం ఒక గ్రహం పాపగ్రహం అయినంత మాత్రాన మనకు అవి లభించవా, ఆర్ లభిస్తాయా, లేదా వాటితో ఎలా అవుట్పుట్ రిజల్ట్ అనేది గ్రహం మాత్రమే కాదండి, గృహాలని కూడా చెక్ చేసుకుంటూ వాటి దశలను చెక్ చేసుకుంటూ మిగిలినటువంటి గ్రహాల యొక్క పాత్ర అందులో ఎంత ఉంది అనేసి చెక్ చేస్తూ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వడము అనే దానికంటే కూడా ఈ జాతకులకి దాని యొక్క రిజల్ట్ని ఎంత అక్యురేట్గా మీరు ఇక మీదట కూడా ఎలా ఉండాలి. మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది, బట్ గురువు, ధనస్సు, మీనం బాలేవు, మీకు వాటిని ఎలా వాడుకోవాలో కూడా తెలియట్లేదు, కాబట్టి మీరు దాని విషయంగా ఇలా ఉండాలి అనే దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మనం ఇవ్వాలి. అండ్ దానిని వాళ్ళు చక్కగా ఆచరించగలిగినట్లయితే ఆ ప్రెషర్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండి. సో ఇలా మిగిలినటువంటి గ్రహాలన్నింటి గురించి చేయమన్నా నేను చేస్తాను, లేదా ఒక్కటి చాలు కదా, మీరు అన్నీ కూడా హ్యాపీగా రిసీవ్ చేసేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాని నుండి మిగిలినవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.